ఈరోజు అవతార్ మెహర్ బాబా వారి 132వ జన్మదినోత్సవం. ఇక్కడ కైలాసగిరి అవతార్ మెహర్ బాబా విశ్వ ఆధ్యాత్మిక మేల్కొల్పు ధ్యాన శిబిరము ఈ కేంద్రంలో మెహర్ బాబా వారి జన్మదినోత్సవ వేడుకలు పురస్కరించుకొని ఇక్కడ ముఖ్యంగా మెహర్ బాబా వారి యొక్క స్థితి అవతార స్థితి, ఆయన ఒక్కడే ఉన్నటువంటి భగవంతుని యొక్క అవతారము, గాడ్ మ్యాన్ స్టేట్ అని అంటారు. గతంలో శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, బుద్ధ భగవానుడిగా, జీసస్ క్రైస్తుగా, మహమ్మద్ ప్రవక్తగా వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఈ కాలంలో మెహర్ బాబా అనే నామధేయంతో ఈ యుగ అవతార పురుషుడిగా ఆయన కార్యక్రమాన్ని నిర్వహించారు. మెహర్ బాబా 1894 ఫిబ్రవరి 25వ తేదీన పూణేలో జన్మించారు. ఆయన అవతరణకు కారణము 5 సద్గురువులు: హజరత్ బాబాజాన్, ఉపాసని మహారాజ్, షిర్డీ సాయిబాబా, తాజుద్దీన్ బాబా, నారాయణ్ మహారాజ్. ఆయన 44 సంవత్సరములు ఈశ్వరీయ మౌనం ద్వారా యావత్ విశ్వాన్ని 13 సార్లు పర్యటించి ఆయన విశ్వ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మౌనంలో ఉంటూనే ఏకాంతవాసము, ఉపవాసము, అనేకమైనటువంటి మస్తుల కార్యక్రమాలు, ఇవన్నీ కూడా యావత్ మానవాళి యొక్క శ్రేయస్సు కోసం, మానవాళి ఉద్ధరణ కోసం మెహర్ బాబా వారు నిర్వహించారు. 2 సార్లు మోటారు వాహనం ప్రమాదాలు జరిగినాయి బాబా వారికి. ఆయన ఏ మానవుడు చేయలేనటువంటి, తానొక్కడే చేయగలిగినటువంటి, తన పని తాను చేసుకోవడానికి వచ్చినటువంటి ఆయన అవతార కార్యక్రమాన్ని మన ఊహకి అందే రీతి కాదు. అయితే మెహర్ బాబా అనేకమైనటువంటి సందేశములు, ఉపదేశాలు గతంలో మానవాళికి ఇచ్చి ఉన్నాను. అందుచేత ఈ ప్రస్తుత అవతార యుగంలో నేను మౌనం వహించదలిచాను అని ఆయన ఈశ్వరీయ మౌనం ద్వారానే కార్యక్రమం నిర్వహించుకున్నారు. మెహర్ బాబా వారి సమాధి అహ్మద్ నగర్లో మెహరాబాద్ అనేటటువంటి కొండపై ఉన్నది.